హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికంటే అమ్మాళ్ళ ఇంటికేనండి. ఇంక ఈ సంవత్సరం మాకు ఏ పండుగ అయినా సరే అమ్మాళ్ళ ఇంటి దగ్గరేనన్నమాట. ఇంకా చేసుకోవడం అంటే మేమైతే చేసుకోము, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే జస్ట్ చూసి ఆనందించడానికి వెళ్తున్నాం అన్నమాట. ఎంతో కొంత కాస్త కోస్త పుణ్యం మనం కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే పౌర్ణమి ఉంటాం కదండి, నోము ఉంటుంది కార్తీక పౌర్ణమి, దానికోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా చూసారు ఎంత బాగుందో కదా చుట్టూ పరిసరాలు అయినాయి కూడా. మా చెల్లి అయితే రమ్మందండి, అక్కడికి వెళ్ళడం అయితే కుదరలేదు. మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారు, అందుకని నేను వెళ్ళడం కుదరలేదన్నమాట. నేను ఇలా వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పూర్ణాలు చేస్తున్నారండి. మనం కూడా ఒక చెయ్యేసి సాయం చేసామనుకోండి, తర్వాత ఇదిగోండి పెళ్ళికి వేసిన అరుగన్నమాట. అది ముగ్గు కూడా ఈరోజు పెట్టారు. చూసారా రాధాకృష్ణుల ఫ్రేమ్ ఎంత బాగుందో కదా, చాలా బాగుందన్నమాట. గాజుది భలే ఉంది. ఇంకా దేవుడి గది అయితే శుభ్రంగా నీట్గా చేసి పెట్టేసుకున్నారండి. ఇది బూర్లు వేయడానికి తోపు అన్నమాట. ఇదిగోండి మనం చేసామన్నాం కదా, ఇది తర్వాత అండి బూర్లు వేసేస్తున్నారు మా చెల్లి మా పిన్నిని. మా చెల్లి అయితే నేను వీడియోలో కనిపించడము అంటుందండి. సర్లే పర్వాలేదులే అని చెప్పేసి కొద్దిగా సైడ్గా అయితే తీసాను. చూడండి బూర్లు వేసేస్తుంది, నాకన్నా మంచిగానే వేస్తుంది. నేనైతే వేస్తాను కానీ మనం కూడా కొత్తగానే వచ్చన్నమాట. అంటే కొద్దిగా వచ్చు, అంత పర్ఫెక్ట్గా రావు. ఎక్కువసార్లు బూర్లు వేయడం అనేది అలవాట్లేదు, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, అస్తమానం వేస్తే అలవాటు అయిపోతుంది. మంచిగా వేసింది కదా. ఇక్కడైతే మా పిన్ని ఇంకా దేవుణ్ణి మొత్తం అంతా కూడా శుభ్రం చేసి దేవుడి మూలనే చక్కగా అరిటాకు అది వేసి మొత్తం అలంకరిస్తుంది అన్నమాట. ఫొటోస్ అవి పెట్టి పువ్వులు చూసారా, ఒక్క పువ్వు కూడా కొన్నది ఉండదండి. ఎక్కడో చామంతులు ఉన్నాయి కదా, అవి మాత్రమే కొని తెచ్చారు. మిగిలిన పువ్వులన్నీ కూడా ఇంకా మనకి చుట్టూ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి, వాటి నుంచి వచ్చినాయే. అదే లోటస్ని, కలువ తామర పువ్వులునే, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, ఈ మూడిట్లకు మాత్రం బంతి పువ్వులు కూడా ఇక్కడే ఉండేవి, చామంతి పువ్వులునే. కాకపోతే ఈ సంవత్సరం మొక్కలు వేయలేదన్నమాట. అవి మిగిలినవన్నీ ఇంట్లోనే వేయండి. ఆ మూడు మాత్రం కొని తెచ్చారు. చూసారు ఇది ఎందుకు అనుకుంటున్నారు, ఎంత కష్టపడి తెస్తున్నారంటే మాకు పున్నమ చంద్రుడు ఉన్నారండి. అంటే కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట పున్నమ చంద్రుడిని చూస్తామన్నమాట. పున్నమ చంద్రుడిని చూసిన తర్వాత ఒత్తులయ్యి వదులుకున్న తర్వాతనే ఉపవాస దీక్ష అనేది విరమిస్తామన్నమాట. పౌర్ణమి రోజు పొద్దుటి నుంచి సంకల్పం చేసుకుని ఉపవాసం అయితే ఉంటాం కదండి, అదంతా కూడా ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత విరమిస్తామన్నమాట. అందుకని ఇది రెడీ చేస్తున్నారు. ఇది ఇలా ఈ రోలు కానీ లేదంటే స్టూల్ కానీ అవన్నీ పెడతా ఉంటారు, కుర్చీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎలానో ఉంది కదా, దీని మీదే పెట్టుకుంటారని చెప్పేసి ఇలా పెడుతుందన్నమాట. ఆ ముగ్గు నేను వేసానండి. బాగుంటే మెచ్చుకోండి, లేకపోతే తిట్టుకోకండి. చూసారా చక్కగా అలంకరణ అయితే చేసింది కదా మా పిన్ని. మొత్తం పొద్దుటే ఫోటోలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని బొట్లు అవి పెట్టేసి పక్కన పెట్టారనుకోండి, మళ్ళీ కిందంతా కూడా నీట్గా అరిటాకు అది వేసి ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ పెట్టేసింది అనమాట. ఫ్రూట్స్ ప్రసాదాలన్నీ కూడా ఇంకా దీపారాధన అయితే చేసింది మా పిన్ని. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి ఎవరైతే పౌర్ణమి ఉపవాసం ఉన్నారో వాళ్ళు మాత్రం సపరేట్గా ప్రవత్తులు వాళ్ళు వెలిగించుకుని పూజ అంతా చేసుకుని అష్టోత్తరాలు చదువుకునే వాళ్ళు, శివనామస్మరణ చేసేవాళ్ళు ఇంక మొత్తం అన్నీ చేస్తారండి. ఇదిగోండి దంపతులు వెలిగించుకుంటున్నారు మా పిన్ని. తర్వాత అయితేనే నా తమ్ముడు మా మరదలో వెలిగిస్తున్నారన్నమాట. ఇక్కడ పూజ చేస్తున్నారు. సరే దీపారాధన చేస్తున్నారండి. తర్వాత అయితేనండి బూర్లు కూడా మనం ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రమే ఇంక తినాలండి. ఇంకా ఈ మధ్య అయితేనే టిఫిన్లు అవి చేస్తున్నారు కానండి, మాకైతే ఇప్పటికీ నేను మా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఎప్పుడు నోమున్నా ఎటువంటి టిఫిన్ ఏముండదండి. ఏదైతే ప్రసాదంగా ఉండేమో నైవేద్యంగా దేవుడికి అదే ప్రసాదంగా తీసుకుని ఇంకా ఉపవాసం దీక్ష అనేది తర్వాత వదిలేస్తామన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత టిఫిన్ చేస్తామన్నమాట పొద్దున్నే. అలా ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్గా అయితే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత దీక్ష వదిలేసిన తర్వాత ఉపవాస దీక్ష తినేస్తున్నారు, టిఫిన్లు అవి తినేస్తున్నారు ఆనియన్స్ అవి లేకుండానే. అంతే మామూలుగా అయితే ఇంకా అంటే ఎలా ఉండాలి అని రూల్ ఏం కాదు, ఎవరో ఓపిక తగ్గట్టుగా ఉండొచ్చు అన్నమాట. మనకి కఠిన ఉపవాసం చేయాలనుకోండి, అంత ఎనర్జీ ఉందనుకోండి చక్కగా చేసుకోవచ్చు. లేదంటే మధ్యలో వాటర్ తీసుకుంటా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. లేదు కొంతమందికి టీ అలాంటివి తాగకపోతే హెడేక్ వస్తూ ఉంటుంది చూసారా, అలా టీ తాగకపోయిన వాళ్ళు కూడా హెడేక్ వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా టీ అది తీసుకుంటారు. ఇంకేం చేస్తామంటే మన హెల్త్ కొద్దిగా కంఫర్ట్ చూసుకోవాలి కదా. ఆ డిస్కంఫర్ట్గా ఉందనుకో దేవుడి మీద కూడా మనసు ఉండదన్నమాట.
ఫుల్ హెడేక్ ఉందనుకోండి, ఆ తలపోటు మీదే ఉంటుంది అస్తమా. దేవుడి మీద మనసుని మగ్నం చేయాలంటే మనం కంఫర్ట్ ఉండాలి కదా. ఇదిగోండి ఇలా అయితే నేను ఇక్కడ పూజ అంతా అయిపోయింది కదా చక్కగానే. ఈలోపు మా అమ్మ ఫోన్ చేసిందండోయ్. మాకు గైరమ్మని తెస్తారు. గైరమ్మ అంటే గౌరమ్మ అని అర్థం. ఇక్కడ తెస్తారండి గైరమ్మనే. ఏంటంటే వరి చేలోని దుబ్బు ఉంటుంది కదా, వరి దుబ్బి అంటే వరి చేలో ఉన్నటువంటి మొక్కలు తెస్తారనమాట. అక్కడ పూజలు చేసి అవి తీసుకెళ్ళి శివాలయంలో పెడతారనమాట ఈ కార్తీక పౌర్ణమి రోజు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంటండి ఈ కార్యక్రమము. చూసారా మన లక్క. కాకపోతే నిన్న కాక మొన్న శివయ్యకి అభిషేకం చేసి అదృష్టం కలిగిందా. ఈరోజు చూసారా 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట ఇది. అంటే ఒక రైతులు ఉంటారు కదండి, రైతులు మొత్తం రైతుల కుటుంబంలో వీళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది, వీళ్ళు చేస్తారన్నమాట ఎక్కువ. ఇక్కడ ఆ వర్గాలను అవి పేర్లు చెప్పకూడదు, ఓకే. సో ఇంకా అంటే ఈ పూజలు చేసే వాళ్ళు చేస్తారనమాట. రైతులు ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేర్లు చెప్పి పాటలు పాడుతూ గౌరమ్మ తల్లిని ఇంటికి తీసుకువెళ్తారండి చక్కగానే. చూసారా పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిరూపాలుగా కూడా ప్రతిమలు పెట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు. చూడండి దగ్గరగా ఎంత మంచిగా వ్యూ అయితే కనిపించిందో. ఎంత జనం ఉన్నారు కదా, మనకు అసలు కనిపించదో అనుకున్నాను. అలాంటిది చక్కగా నేను దగ్గరకు వచ్చేసరికి ఆగారన్నమాట మార్చుకుంటాకి ఆగడం వల్ల నాకు చక్కగా చూడటానికి మీకు చూపించడానికి కూడా మంచిగా అవకాశం కలిగిందండి. చూసారా శివపార్వతులు ఎంత చక్కగా ఉందో కదా. అదిగోండి చూసారా వరి చేలో ఉన్నటువంటి దుబ్బుని తీసుకువెళ్తున్నారు, వరి మొక్కల్ని. అదనమాట అలా తీసుకెళ్తారు, ఊరేగింపుగా తీసుకెళ్ళి శివాలయంలో పెడతారు. దీన్ని గైరమ్మను తీయడం అని అంటారు, గౌరమ్మను తీసుకెళ్ళడం అని అంటారనమాట. నేను మరి ఇలా తీసుకువెళ్తారు, ఎంతో సంబరంగా జరుగుతుంది. ఇది చూడండి ఒకసారి డప్పుల సౌండ్తో వినండి. మరి నేను మీకు గౌరమ్మను చూపించడానికి వెళ్ళాను కదా, ఇక్కడ వీడియోని తమ్ముడు తీరా, నేను పూజ అయిపోయింది కదా, లాస్ట్ హారతి ఇచ్చేటప్పుడు అది తీరా అని చెప్పేసి వాడికి ఇస్తే ఇదిగోండి ఇలా నిలువుగా తీసాడనమాట. నిలువుగా తీసిచ్చాడు వీడియో. సో ఇంక ఇలానే చూపించేస్తున్నాను అన్నమాట. మనకి ఇంక జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయలేం కదా. చూడండి ఎంత బాగుందో కదా నిండుగా. నిజంగా శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ నారాయణులు ఇద్దరు కూడా మొత్తం నలుగురు కూడా ఇక్కడికి వచ్చినట్టే ఉంది కదా, మొత్తం దేవదేవతలందరూ కూడా. ఇదిగోండి పున్నమ చంద్రుని చూడటానికి పళ్ళెంలోని ఫ్రూట్స్, ఫ్లవర్స్ మొత్తం ప్రసాదాలన్నీ పెట్టి ఒక అద్దం పెట్టేసి ఇక్కడ దీపారాధన చేస్తారండి. చూడండి బాగుంటుంది. ఇందులో అద్దంలో చూస్తారనమాట. చంద్రునికి ఎదురుగా మనకు అందులో ప్రతిబింబం కనిపించేలా పెడతారనమాట. చంద్రుడు కనిపించేలాగా అందులో చూస్తారు, డైరెక్ట్గా చూడరు. అప్పుడు దాకా చూడరండి చంద్రుడిని. చూడండి మీరే.
మరి ఇదండి మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా, అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.